తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. బానుడి బగబగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఏప్రిల్లోనే ఇలా ఉంటే మేలో బానుడి ఉగ్రరూపం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెరిగిన ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తుంది. ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరిగినటువంటి ఎండల తీవ్రతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి. గరిష్టంగా చూసుకుంటే ఇటు హైదరాబాద్ మహానగరంలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. రాగల 2 రోజుల పాటు ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3-4 డిగ్రీల వరకు పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము చూడొచ్చు హైదరాబాద్ నగరంలో అయితే ట్రాఫిక్ అయితే విపరీతంగా తగ్గినటువంటి పరిస్థితి. సో ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత సిటీలో మొత్తం కూడా రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ అయితే తగ్గుతున్నటువంటి పరిస్థితి. రాగల 2 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలోని షేక్పేటలో చూసుకుంటే ఉష్ణోగ్రతలు 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముషీరాబాద్ కానివ్వండి, సికింద్రాబాద్, చిలకలగూడ, బార్కాస్, చంద్రయాన్గుట్ట అలాంటి ప్రాంతాల్లో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఆఖరి వారంలో కానివ్వండి, మే మొదటి వారంలో కానివ్వండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. బట్ ఈసారి చూస్తే మాత్రము కాస్త ముందుగానే 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇటు హైదరాబాద్ నగరవాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎండలు ఎట్లున్నాయి ఈసారి? ఏంది ఫుల్ తూపుడు తీస్తుంది ఎండ ఈసారి. ఫుల్ ఎండలో మందే బయట వెళ్తలేరు. ఇంతగానం ఎండ. పోయిన సంవత్సరం అయితే కేసీఆర్ అయినా మరి ఎట్లుంది గిరాక్? ఎట్లుంది? చాలా డిమ్ ఉంది సార్. ఎండలో కూడా డిమ్ ఉంది గిరాక్. చాలా మనిషి బయట వెళ్తేనే కదా గిరాక్ ఆయనకి. ఎండ తూపుడు తీస్తే ఎక్కడికి వెళ్ళి వెళ్తుంది గిరాక్. అంతేనే. ఏ టైం నుంచి మొత్తం తగ్గిపోతుంది ట్రాఫిక్ ఈసారి? ఇది 12 తీసుకొని 4 వరకు గిరాక్ డిమ్. దాని తర్వాత గిరాక్ నీడాకి వస్తేనే గిరాక్. కానీ ఫుల్ ఉంది. ఎవరు బయటికి రావట్లేదు? ఎవరు రావట్లేదు సార్. ఎవరు రావట్లేదు బయట. చూడొచ్చు అంటే అసలు కొబ్బరి బొండాల వ్యాపారులకు సైతం కూడా వ్యాపారం ఉండట్లేదు. సాయంత్రం తర్వాత జనాలు బయటికి వస్తున్నారు కానీ సో ఉదయం 8-9 గంటల నుంచి ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో ఇళ్ళ నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా, చిరు వ్యాపారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సిటీలో అయితే ట్రాఫిక్ ఏ విధంగా తగ్గిందనేది కూడా మనం చూడొచ్చు. నగరంలోని ఇటు గోల్కొండ, అదేవిధంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ లాంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా విపరీతంగా ట్రాఫిక్ తగ్గినటువంటి పరిస్థితి. రోడ్లన్నీ కూడా బోసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అలా ఎండలు ఎట్లున్నాయి? ఏంది ఈసారి? ఎండ బాగానే ఉంది. ఇప్పుడు నడచలేకపోతున్నాం. మేము ఒక గంటల నీళ్ళు తాగుతున్నాం. ఎట్లా నడిపించుకుంటాం మాకే తెలుసు. మేము లేబర్ లాగా పనిచేసేటోళ్ళు. మేము ఎట్లా బతకాలి మాకే తెలియదు. దేవుడితో కంపేర్ చేస్తే ఎట్లున్నాయి సార్ ఎండలు? లాస్ట్ అంటే ఇప్పుడు కూడా ఎక్కువనే ఉంది. ఏ టైం నుంచి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఏ టైంలో అంటే 11 అవుతుంది. పండుకున్న తర్వాత సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. మనం చూడొచ్చు ఏదైతే అసలు ఇళ్ల నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు చెప్తున్నారు. ఇటు నగరంలోని పర్యాటక ప్రాంతాలు కూడా పూర్తిగా బోసిపోతున్నటువంటి పరిస్థితి. సో అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాగల ఇక 2-3 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్, వేడి గాలుల తీవ్రత కూడా ఇదే విధంగా కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎండలు ఎట్లున్నాయి? ఎండలు మస్తున్నాయి. నీళ్ళు లేక అల్లాడిపోతుండ్రు జనాలు, బోర్లు ఎండిపోయి. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ ఉండయి. లాస్ట్ ఇయర్ బాగానే ఉండే కానీ నీళ్ళు ఈసారి మొత్తం నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నాం మేమైతే అక్కడ. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చెప్తున్నారు. సో సిటీలో నీళ్ళ కొరత కూడా ఎక్కువగా ఉందని కూడా మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఇటు శీతల పానీయాలు కానివ్వండి, కొబ్బరి బొండాలు లాంటివి వారు సేవిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక రాగల 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా ఇప్పటికే వైద్యులు కానివ్వండి, అదేవిధంగా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు పెరిగినటువంటి ఎండ వేడిమి ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. టాపు లేపుతున్నటువంటి టెంపరేచర్తో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే ఇటు నగరవాసులు జంకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.